స్మైల్, ఒక స్టైల్. మా కొట్లో టన్నులు ఉన్నాయి. ఏంటివి? చింతపండు ఉల్లిపాయలు. ఎప్పుడు చింతపండు ఉల్లిపాయలేనా? బెల్లం కూడా ఉంది, ముద్దలు ఉంది. నా గదిలో కావాల్సిన అర్థములు ఉన్నాయి, రండి చూసుకోదాం. బావా మమ్మీ చెప్పిందో తెలుసా, గదిలో నా అక్క బాగా ఏం చేస్తారు చూసి నేర్చుకోమంది. అది చేసేటప్పుడు చూసి అది ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోమంది. అక్క మంచం పైన నేను మంచం కింద ఉంటా, అక్క మంచం కింద ఉంటే నేను మంచం పైన ఉంటా. లోపల ఏమైనా కోరిలు ఆడుకుంటారు అనుకున్నా, నేను ఏం చేయాలి? అమ్మాయి తొందరపడుతుంటే గదిలో చేసుకెళ్ళి ఏం చేస్తానండి? అవి చేసేది అసలేం చేయరా అంటే మనకు బావా? ఎందుకు లేదు, మయ్యా మొన్న బ్యాట్ కొని మార్కాపురం గ్రౌండ్ వదిలాడు. ఒక దెబ్బకి గుర్తులోకి 6 కొట్టా. అక్కడ అక్కడ మయ్య తుమ్మకర కదా ఏ పని చేయక డబ్బు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అన్న తెలుసా? అందగాడ సరే కానీ అక్కడ దాకా తీసుకెళ్ళి అమ్మాయిని ఏం చేయాలి? మా ప్రథమ
చెప్పలే ఇంకా చేసేది ఏముంది? ఎందుకండి ఇక్కడే చూడండి మా గీత బాగుందా అలాగే నాకు బాగుందా చెప్పండి ఏ ఈ ముందు ఒకసారి నిలబడి సత్యలేదు ఏదో ఒక మాట వాక్యం వేసుకుందాం ఏమండి? ఈ ముందు ఎక్కడ దెబ్బతింది కానీ చింతగా నీకు చెవులు మూయించండి ఇది ఏమిటండి అమ్మా అది కానీ వాక్కుదేమంటే వార్తలు చేసుకుంటుంది ఏంటండి బావా మీరే వర్క్ చేయమంది వాక్కుదేయమంటే నా రమ్మని అదేదో తెలుగులో చెప్పొచ్చుగా. నాకేం తెలుసు మీకు భాషలో అవ్వమని ఏంది ఇది నడక పెసలు చేయడం నడుము దిగిన ముసలం బలే నడిచి నడుస్తాను నా ఆశ్రమం ఇది నడకట్టయితే బావా నా నడక బాగలేదా? ఎట బాగుంటది అయితే నాకు నచ్చి చూపించండి. మా సాగుకు వచ్చిందిగా నడిస్తే కనీసం గంటకి 10-15 మందిని వెంటబడచ్చా దేనికో వ్యాపారం డెవలప్ ఆ, చేసుకున్నా మీ నడకలో ఉంది తెలుసా? తెల్లారుజామున ఒక దొంగలు పట్టుకోవడానికి అలా ఉంది మీ నడక. నా నడక బాగలేదు బాగలేదు. నడువు నా ఆశ్రమంలో చేసుకుంటావా? అందమైన బావా, చందమామలాంటి బాలా, ఈ అందమంతా చూసి నేను పోయే బావా. అందమైన బావా, చందమామలాంటి బావా, అందమైన బావా, ఏమండి? మీ అమ్మ అమ్మాయికి భలే పట్టు పట్టించింది పెడ పట్టు పట్టించింది మీ అమ్మ అది కాదండి గుండె దారి మోకాళ్ళలోకి వచ్చింది గుండె దారి మోకాళ్ళలోకి వచ్చి ఏం పట్టులండి మోకాళ్ళలోకి చాలా మంది కింద పడిపోయింది పట్టుకుంటే. ఆ? కింద పడిపోయింది. ఆహా. బావా బన్నీ బావా పని ఏం రాయా? ఇరగదీసింది అమ్మాయి అమ్మాయి మా ఇంట్లో వచ్చేస్తాను. ఏమండి ఇరగదీసింది అమ్మాయి అయినా అమ్మాయి గందరగోళం ఉంటేనే ఎక్కువ బాధ పెట్టింది అమ్మాయి గందరగోళం ఉంటేనే ఎక్కువ బాధ పెట్టింది